కేంద్రంలో మళ్ళీ మూడవసారి కూడా బీజేపీయే వస్తుంది, వచ్చి తీరుతుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు సార్. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆ రకమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి అందరికీ ఒక చూపించే కారణము అయోధ్య. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రభావం ఇంకా ఉందా? రేపు రాబోయేటువంటి రోజుల్లో అయోధ్య నిర్మాణమే కీలకమయ్యి మూడవసారి అధికారం చేపట్టడానికి బీజేపీకి ప్రధాన ఊతం అవుతుందా సార్? ఇవన్నీ మీ స్టేట్మెంట్లు. ప్రశ్న ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఉండకూడదు. ప్రశ్న అనేది స్టేట్మెంట్ అయితే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు అన్నది కొంతమంది ప్రతిపక్షాలు కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తే ఎవరన్నారు చెప్పండి నాకు. ఏ ప్రతిపక్ష నాయకుడు అన్నాడండి బీజేపీకి 370 వస్తాయి 400 వస్తాయని? ఏ ప్రతిపక్ష నాయకుడు చెప్పిండు? మీతో ఆఫ్ ద రికార్డ్ అన్నారు సార్. ఆఫ్ ద రికార్డ్ చెప్పిన దానికి ఆఫ్ ద రికార్డులో సమాధానం చెప్తాను నేను. ఆన్ రికార్డ్ ఎట్లా సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఆఫ్ ద రికార్డు మీరు డేలో వీడియోలు తీస్తే కెమెరాలో డే లైటే పెడతారు కదా, అందువల్ల నైట్ పెడతారు కెమెరాలో, వాళ్ళు లైట్ మారుస్తారు కదా, వామ్ లైట్లు కూల్ లైట్లు ఇవన్నీ మార్చుకుంటాం కదా. అందువల్ల ఆఫ్ ద రికార్డు దానికి ఆఫ్ ద రికార్డు సమాధానం చెప్పాలి. ఆన్ రికార్డ్ ఎట్లా చెప్పగలుగుతా? సో అందువల్ల ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ కాదు. ఏ ప్రతిపక్ష పార్టీ బహిరంగంగా చెప్పింది ఏమీ లేదు. అఫ్కోర్స్ సర్వేలు ఇవన్నీ కొద్దిగా అనుకూలంగా ఉన్నమాట నిజం. అయితే అయోధ్య ఒక్కటే ప్రభావం చూపుతుందని మోడీ చెప్పాడు? ఎవరు చెప్పారు? అసలు అదే రాంగ్ నోషన్. ఒక్క అయోధ్యతోనే బీజేపీ గెలుస్తోంది, మోడీ గెలుస్తున్నాడు అనుకోవడమే పొరపాటు. అండ్ అయోధ్యతోనే గెలిస్తే కర్ణాటక తమిళనాడు ఎందుకు సీట్లు రావడం? తమిళనాడు రామభక్తులు లేరా? మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్లు రాలేదు? ఆంధ్రప్రదేశ్లో రామాలయాలు లేవా? రామభక్తులు లేరా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సీట్లు రావాలి నాకు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో రాముల వారిని కొలిసే వాళ్ళే లేరా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి ఎవ్వరికి అయోధ్యలో రామాలయం కట్టాలని కోరికే లేదా? మరి అక్కడ ఎందుకు సీట్లు వస్తలేవు, ఓట్లు వస్తలేవు? తెలంగాణలో 4 వచ్చాయి కదా, మిగతా 13 సీట్లలో ఎవరికి రామాలయం మీద ఇంట్రెస్ట్ లేదా? అందువల్ల అయోధ్య ఒక ముఖ్యమైన అంశమే, కానీ ఆ ఒక్క అంశం పైన గెలుస్తున్నారు అనుకుంటే పొరపాటు. బీజేపీ గెలుపుకు ఆ పార్టీకి ఉన్న ఆర్గనైజేషను, ప్రతిపక్షాలకున్న బలహీనత, మోడీకున్న కెరిష్మా, బలమైన నాయకుడు కావాలనే కోరిక, భావోద్వేగపరమైన అంశాలు, జాతీయత అనే దాని చుట్టూ భావోద్వేగము, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల సోషల్ ఇంజనీరింగ్, వివిధ కులాల మధ్య జాగ్రత్తగా సమన్వయం చేసుకోవడం, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ గెలుస్తుంది. కేవలం అయోధ్యలో రామాలయం గురించే గెలుస్తుంది అని అనుకున్నడే పొరపాటు. అలాంటప్పుడు ఇక ఆ ప్రభావం ఇంకా ఉంటుందని చర్చ కలిగి